శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి తాజా సమాచారం అందిస్తున్నాను. అలాగే మన ఇతర హిందూ దేవాలయాల యొక్క సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అరుణాచలం తిరువన్నమలై దేవాలయం యొక్క సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుండి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ముందుగా హైదరాబాద్ నుంచి వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ నుండి ప్రతి గురువారం వీక్లీ డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. కాచిగూడ నుండి ప్రతి సోమవారం వీక్లీ డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం మీదుగా తిరువన్నమలై వెళ్తుంది. మరియు మల్కాజ్గిరి నుండి ప్రతి శుక్రవారం వీక్లీ ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందిస్తాను, చెక్ చేయండి. సికింద్రాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ వరకు ప్రతిరోజు ట్రైన్ వెళ్తుంది. కాట్పాడి జంక్షన్ నుండి అరుణాచలం 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ అండ్ విజయవాడ నుండి వెళ్లే వారి కోసం కూడా కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి సోమవారం ఒక ట్రైన్, మంగళవారం మరియు శనివారం ఒక ట్రైన్, అలాగే శుక్రవారం మరో ట్రైన్ డైరెక్ట్ అరుణాచలం వెళ్తాయి. వైజాగ్ అండ్ విజయవాడ నుండి కాట్పాడి జంక్షన్ వరకు సుమారుగా 7 ట్రైన్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. కాట్పాడి జంక్షన్ నుండి తిరువన్నమలై బస్ ద్వారా 3 గంటల సమయం పడుతుంది. అలాగే తిరుపతి నుండి కూడా రెగ్యులర్గా బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండి తిరువన్నమలై 200 కిలోమీటర్ దూరం ఉంటుంది. విశాఖపట్నం మరియు విజయవాడ నుండి గల ట్రైన్స్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అరుణాచలంలో అకామిడేషన్ రూమ్స్ విషయానికి వస్తే దేవాలయానికి దగ్గరలో ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. రమణాశ్రమంలో రూమ్స్ కోసం కనీసం 1 నెల ముందు వారికి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. రమణాశ్రమానికి దగ్గరలో శివసన్నిధి ఆశ్రమం అందుబాటులో ఉంది. ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేకున్నా చేప లాకర్ అందుబాటులో ఉంటాయి. వీటి కాస్ట్ 300 రూపాయలు. దేవాలయానికి దగ్గరలో రాజగోపురం ఆపోజిట్ గల్లీలో అప్పర్ స్వామిగల్ తిరుమాడం అండ్ సేవమాడం ఉంటుంది. ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో కలవు. ఇది చాలా మందికి తెలుసు కాబట్టి ఇక్కడ రూమ్స్ దొరకడం కొద్దిగా కష్టం, కానీ ప్రయత్నించండి. అలాగే గిరి ప్రదక్షిణలో ఆఖరి శివలింగమైన ఈశాన్యలింగం దగ్గర యాత్రి నివాస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది తమిళనాడు టూరిజం ద్వారా ఉంటుంది. ఇది బస్టాండ్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వీకెండ్స్ కానీ పౌర్ణమి రోజు కానీ వస్తే రద్దీ ఎక్కువగా ఉంటుంది. రూమ్స్ దొరకడం కష్టం కాబట్టి వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే మంచిది. అరుణాచలం తిరువన్నమలయంలో భోజన వసతి విషయానికి వస్తే శివసన్నిధి ఆశ్రమంలో ఆంధ్ర భోజనం లభిస్తుంది. పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేసి గిరిప్రదక్షిణ మార్గంలో దారి పొడవునా అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక గిరిప్రదక్షిణ ఎప్పుడైనా తెల్లవారుజామున 3:30 గంటలకు స్టార్ట్ చేయడం లేదా సాయంత్రం 4 తర్వాత స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అలాగే దేవాలయానికి దగ్గరలో నడవలేని వారి కోసం ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటి కాస్ట్ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అరుణాచలంతో పాటు తమిళనాడులోని అన్ని దేవాలయాలు మధ్యాహ్నం 12 నుండి 12:30 మధ్య తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరువన్నమలై టెంపుల్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. వీకెండ్స్ మరియు పౌర్ణమి రోజు దర్శనానికి సమయం దాదాపు 8 నుంచి 9-10 గంటల సమయం పడుతుంది. అదే వీక్ డేస్లో అయితే 2 గంటల్లో దర్శనం అవుతుంది. నేను రీసెంట్గా అంటే మహాదీపం దర్శనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉదయం దర్శనం చేసుకొని సాయంత్రం మహాదీపం దర్శనం తర్వాత గిరిప్రదక్షిణ చేశాము. ఇప్పటివరకు 4 సార్లు తిరువన్నమలై వెళ్ళి అవితాకుశలంబదేవి సమేత శ్రీ అరుణాచలేశ్వరుని దర్శనం చాలా బాగా అయింది మాకు. మీకు కూడా మంచిగా దర్శనం అవ్వాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. అరుణాచల క్షేత్రానికి దగ్గరలో గల దేవాలయాల విషయానికి వస్తే అరుణాచలం నుండి తిరుపతి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదే మార్గంలో వేలూరు గోల్డెన్ టెంపుల్ మరియు కాణిపాకం సిద్ధి వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. అరుణాచలం నుండి కాంచీపురం కామాక్షి అమ్మవారి దేవాలయం 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కాంచీపురానికి దగ్గరలో తిరుతని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ.